హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈరోజు తెలంగాణ సమాజం తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ ఎడిషన్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయి ఒకసారి మనం చూద్దాం. 20న తెలంగాణ కేబినెట్ భేటీ. తెలంగాణ మంత్రివర్గం సమావేశం ఈ నెల 20న జరగనుంది. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రి మండలి భేటీ అవుతుంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో వరదలు, కేంద్ర ప్రభుత్వం సాయంపై చర్చించనున్నారు. అదేవిధంగా హైడ్రా పని విధానం, హైడ్రా చట్టబద్ధతకు ఆర్డినెన్స్ తీసుకొచ్చే అంశంపై చర్చిస్తారు. బీసీ రిజర్వేషన్, కులగణన, 200 పంచాయతీల ఏర్పాటుపై ఆర్డినెన్స్ తీసుకొచ్చే అంశం చర్చకు రానుంది. దీంతో పాటు రుణమాఫీ, రైతు భరోసాపై మంత్రివర్గం చర్చించే అవకాశం ఉంది. సో ఇది కీలకమైనటువంటి చర్చలు. సో ఖచ్చితంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజల ఏదైతే వరదలకి ప్రభావితమైన ప్రాంతాల్లో ఏ విధంగా దాన్ని మనం ఆదుకోవాలి, ఆ ప్రజలను ఏ విధంగా ఆదుకోవాలి, అదే విధంగా ఉన్నటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్స్ గురించి అయితేనేమి, ఉన్నటువంటి నూతన గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసే విధంగా అయితేనేమి, ఉన్నటువంటి బీసీల రిజర్వేషన్ భాగంగా దాని ప్రక్రియ ఏ విధంగా ప్రారంభించాలనే దానిపైన కానీ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా ఉన్నటువంటి మంత్రివర్గ భేటీ కానుంది. ఖచ్చితంగా ఇది ఈ మీటింగ్ లో చాలా అంశాలపై చర్చించే విధంగా ముందుకెళ్లాలన్నారు రేవంత్ రెడ్డి గారు. సో ఈ విషయానికి వస్తే, మోడీ ఇంట్లో కొత్తగా జీవి లేగదూడ ఫోటోను షేర్ చేసిన ప్రధాని, మా ఇంట్లో కొత్త వ్యక్తి వచ్చి చేరిందంటూ ప్రధాని మోడీ ఎక్స్ లో వీడియో విడుదల చేశారు. ఢిల్లీలోని లోక్ కళ్యాణ్ మార్గ్ లో ప్రధానమంత్రి అధికారిక నివాసం ఉన్న విషయం తెలిసిందే. తన నివాసంలో ఉన్న ఓ ఆవు చిన్న లేగ దూడకు జన్మనిచ్చింది. ఆ దూడకు మోడీ నామకరణం కూడా చేశారు. దూడ నుదుటిపై కాంతికి చిహ్నంగా ఒక ప్రత్యేకమైన గుర్తుంది. ఈ విశిష్ట లక్షణాన్ని పురస్కరించుకొని దానికి ప్రధాని మోడీ దీప్ జ్యోతి అని పేరు పెట్టారు. తన నివాసంలో లేగ దూడకు శాల్వా కప్పి ప్రత్యేక పూజలు కూడా చేశారు. అందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. వీడియోలో ప్రధాని మోడీ లేగదూడను ముద్దాడుతూ కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటుంది. నిజానికి ఉన్నటువంటి హిందూ సాంప్రదాయాలు, ఉన్నటువంటి ఆవు దూడలనైతేనేమి, ఆవులను పూజించే సంస్కారం చాలా గొప్పది. ఉన్నటువంటి హిందువులు రిలీజియన్ లో ఉన్నటువంటి భారతదేశంలో గోవులను పూజించేటటువంటి గొప్పతనం మరి ఎక్కడ ఏ ప్రపంచ దేశాలలో ఉండదు. అదే విధంగా గోవులను సంరక్షించుకునే విధంగా కూడా ఉన్నటువంటి భారతదేశంలో అన్ని చట్టాలను కూడా తీసుకురావడం కానీ, గో హత్యలు చేయడం కానీ నేరంగా పరిగణనలోకి తీసుకొస్తూ, అయినా కానీ ఇంకా ఆ విధంగా గోహత్యలు జరుగుతున్నాయి. వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకొని ఈనాడు నరేంద్ర మోడీ గారు గోవులను కూడా సంరక్షించుకునే విధంగా శ్రీకారం చుట్టడం చాలా మంచి సంతోషకరమైనటువంటి విశేషం. మజ్లిస్ కు భయపడుతున్న సీఎం రేవంత్, అందుకే విమోచన దినోత్సవాలకు రావడం లేదు. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శలు. మజ్లిస్ ఒత్తిడికి తలొగ్గి సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ విమోచన వేడుకలకు హాజరు కావడం లేదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. కేంద్రం నిర్వహించే వేడుకలు ముఖ్యమంత్రి రాకపోవడం విచారకరమన్నారు. సీఎం రేవంత్ విమోచన దినమని ఎందుకు పలకట్లేదని ప్రశ్నించారు. ఈ నెల 17న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన వేడుకలను నిర్వహించన్నారు. ఈ నేపథ్యంలో పార్టీ నాయకులతో కలిసి ఎంపీ లక్ష్మణ్ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విమోచన వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి రాకపోవడంపై మండిపడ్డారు. గత 3 ఏళ్లుగా సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన వేడుకలకు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది. సో అంగరంగ వైభవంగా కేంద్ర ప్రభుత్వం ఈ సెప్టెంబర్ 17వ తారీఖున మరి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు రావడం లేదు. సో ఈ విమోచన దినోత్సవాలకు ప్రతి ఒక్కరు హాజరు కావాలనే ఇన్విటేషన్స్ కూడా, ఆహ్వానాలు కూడా పంపించడం జరిగింది. సో ఇది ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు అయితే రాజకీయ నాయకులు అందరూ కలిసిమెలిసి చేసుకొని ఉన్నటువంటి దీన్ని ప్రజలకి మంచి విధానంగా పరిపాలనలో ఉండాలి. కానీ ఈ విధంగా మరి వాళ్ళు విమర్శలు చేయడం, వీళ్ళు విమర్శలు చేయడం కాదు. సో అందరూ కలిసికట్టుగా, పార్టీలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి ఈనాడు రాజకీయ నాయకులు తెలంగాణ రాష్ట్రంలో ముందుకెళ్లాలని చెప్పేసి కోరుతున్నాము. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్న బీఆర్ఎస్, కేటీఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రి పూనం, రాజకీయాలకు అతీతంగా నిమజ్జనం, అందరూ శాంతియుతంగా పాల్గొనాలని వినతి. ఖచ్చితంగా అందరూ శాంతియుతంగా పాల్గొనాలి. నిమజ్జన కార్యక్రమాలు అయితేనేమి, ఉన్నటువంటి మైనార్టీ సోదరుల పండుగ విషయాలు అయితేనేమి అందరూ కలిసిమెలిసి పార్టీలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి చేసుకున్నప్పుడే అందరూ సంతోషంగా ఉంటారు. సో ఎవరికైనా పండుగనే గణపతి నిమజ్జన కార్యక్రమాలు అయితేనేమి, అదేవిధంగా మైనార్టీ సోదరుల పండుగ విషయాలకైతేనేమి అందరు కలిసిమెలిసి చేసుకొని ఏ విధమైనటువంటి ఆటంకాలు తెలంగాణ రాష్ట్రంలో జరుపుకోకుండా చేసుకోవాలని కోరుతా ఉన్నాం. పార్టీని హౌస్ అరెస్ట్ చేయించి దాడి చేశారు. అన్ని వర్గాలను మోసం చేస్తున్న రేవంత్ రెడ్డి కాళ్ళు పట్టుకొని ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్, 100 రోజుల్లో గ్యారంటీలు అని తోకముడిచారు. దాడి సమయంలో ఉన్న పోలీసులను సస్పెండ్ చేయాలి. మరి మీ పార్టీ రూలింగ్ ఉన్నప్పుడు దాడులు చేయించడం, మరి మీరు పోలీసులను ఎందుకు అరెస్ట్ చేయలేదు? వేరే పార్టీ కార్యకర్తలపైన దాడులు చేసినప్పుడు మీరు ఎందుకు సమర్థించినారు? మరి పాడి కౌశిక్ రెడ్డి విమర్శలకే కదా ఇంత తెలంగాణ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారి కార్యకర్తలు కొట్టుకోవడము, రాళ్ళు ఎత్తేసుకోవడము ఈ విధంగా జరిగింది. సో దానికి ముఖ్యంగా పాడి కౌశిక్ రెడ్డి ఉన్నటువంటి
ఆ విమర్శలు చేయడంతో ఉన్నటువంటి ఆ మనోభావాలు దెబ్బతిని కార్యకర్తలు అయితేనేమి, మరి ఆర్కేపుడి గాంధీ గారు అయితేనేమి ఈ విధంగా ఇండ్ల వద్దకు వెళ్ళడం, పోలీస్ శాఖను మొత్తం ఒక భయభ్రాంతులకు గురి చేసి పోలీస్ శాఖను మొత్తం మీరు వాడుకునే విధంగా చేసినారంటే, ముఖ్యంగా మెయిన్ ఫస్ట్ పాడి కౌశిక్ రెడ్డి. సో తనని అసలు ఫస్ట్ మీరు ఉన్నటువంటి పార్టీలో నుంచి బహిష్కరించాలి. ఈ విధమైనటువంటి గూండా రాజకీయాలు చేస్తుంటే ప్రజలకు ఏ విధమైనటువంటి మెసేజ్ ని ఒక రాజకీయ నాయకుడిగా నువ్వు అందిస్తున్నావు అని చెప్పేసి నేను తెలియజేస్తాను. ఈ బేకార్ ముచ్చట్లన్నీ బంద్ చేసుకొని జర రూలింగ్ మీద ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ గ్యారేజ్ లో వండుకున్నది. సో ఆ మొత్తం దాన్ని ఎట్లా రిపేర్ చేసుకోవాలి, దాన్ని ఎట్లా మళ్ళీ బయటికి తీసుకురావాలి అని ఆలోచిస్తే బాగుంటది. పనికిమాల ముచ్చట్లు ముంగట వేసుకొని ప్రోపెట్ ఫర్ ది వరల్డ్ పుస్తకం ఆవిష్కరించిన రేవంత్, అన్ని మతాలు చెప్పింది ఒకటేనని, అందరం కలిసిమెలిసి శాంతియుతంగా ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. హైదరాబాద్ లోని అరంఘర్ లో రచయిత మౌలానా రెహమాన్ రాసిన ప్రొఫెట్ ఫర్ ది వరల్డ్ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఇది అందరూ చదవాల్సిన పుస్తకం అన్నారు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ బోర్డ్ అధ్యక్షుడు మన నగరవాసి అయినందుకు ఎంతో సంతోషంగా ఉంది. సో ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రొఫెట్ ఫర్ ది వరల్డ్ అని ఉన్నటువంటి ఆ పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. సో దీంట్లో ఉన్నటువంటి సందేశాలను మైనార్టీ సోదరులు ఖచ్చితంగా అందరూ ఈ బుక్ ని చదవాలి, ఆ బుక్ యొక్క విలువలను కూడా గుర్తించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కోరడం జరిగింది. గల్ఫ్ కార్మికుల సంక్షేమంపై దృష్టి, ప్రజావాణిలో గల్ఫ్ కార్మికులు వినతులకు సెల్, మంత్రి పొన్నం అధ్యక్షతన సమావేశంలో నిర్ణయం. సో ఉన్నటువంటి గల్ఫ్ కార్మికులు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, వాళ్ళ జీవన విధానం అస్తవ్యస్తంగా ఉంటుంది. సో ఖచ్చితంగా వాళ్ళందరినీ ఆదుకోవాలన్నట్టుగా మరి ఇక్కడ కోరడం జరిగింది. సో ఇది మనం చూస్తున్నాం ఈ రోజు తెలంగాణ సమాజం దినపత్రికలోని మెయిన్ పేజ్ ఎడిషన్ వార్తా విశేషాలు.